గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. డాక్టర్, మనం చెయ్యబోతున్న ఈ ప్రయోగం వల్ల ప్రయోజనం ఉంటుందంటారా? ఉండి తీరాలి మిస్టర్. అతను పిచ్చివాడు కావడానికి జీవితంలో ఏదో భయంకరమైన సంఘటన జరిగి ఉండాలి, లేదా భగ్న ప్రేమికుడైనా అయి ఉండాలి. వాటికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసి. ఎస్ డాక్టర్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. కమాన్ గోపి, కమాన్. చూడు గోపి, డాక్టర్ మధు ఇప్పుడు ఆ బోర్డు మీద కొన్ని గీతలు గీస్తారు. అవేంటో చెప్తావా? చెప్పేస్తానే. గేండి 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 గేండి. గోపి, ఇవేమిటో చెప్పు. అవే అందమైన ఆడపిల్ల తల వెంట్రుకలు. బాగా చూసి చెప్పు. అవి పరిగెత్తే పాములు కావచ్చు, ప్రవహించే నీళ్లు కావచ్చు. కానే కావు. నాకు బాగా తెలుసు. నా ముఖానికి ముఖనే నన్ను ఉక్కిరి పిక్కిరి తల వెంట్రుకలు అవే. అవే వెంట్రుకలు. ఇవేమిటో చెప్పు. చెప్పు. అవి అందమైన చేతులు. తప్పుడు చేయకుండా నా గుండెల్ని పిండి చేసి నన్ను పిచ్చివాణ్ణి చేసిన ఆమె చేతులు. అవే చేతులు, అవే చేతులు. ఎవరివి? ఎవరు ఆమె? ఆమె ఆమె సింగి. సింగి 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 సింగి. అది వేస్తున్నావెందుకు? మన ఇద్దరివి ఉండటానికి. మనిద్దరేనా? ఎందుకు? అది కూడా తెలీదా? అదేంటి అన్ని తీసేస్తున్నావు? అర్థం లేకుండా చేస్తున్నాను. అదేం జబ్బు అట్ట కొడుకున్నాయి? అర్థం కాలేదా? నా మీదకి రాకు. నేను ఎలాంటి వాడిని కాదు. నా శీలాన్ని పాడు చేయకు. నా జీవితం అన్యాయం చేయకు. కావాలంటే ఆ ముద్దు మొక్క నక్కర్లేడు అన్నెళ్ళి పట్టుకో. అమ్మా, ఏం బాబు? అప్పం అప్పం ఉబ్బప్పం రాధక్క తీసుకొచ్చిన అబ్బాయి పిచ్చోడా? కాదు బాబు, దురదృష్టవంతులే. పాపం నన్నేం చేయడు కదా. నేనేం చేస్తాడు బాబు? భగవంతుడే అతనికి అన్యాయం చేశాడు. అమ్మగారు. ఏమిటండి? అదే తమతో కొన్ని విషయాలు మాట్లాడదామని. ఏమిటో చెప్పండి. అదేనమ్మా, అమ్మవలసిన ల్యాండ్స్, కొనవలసిన షేర్స్ గురించి. దివాన్ గారు, దైవం ముందు దీపంలా గడిపే నాకు అమ్మకాలు కొనడాలు ఏం తెలుస్తాయి? అమ్మాయితో మాట్లాడండి. చెల్లెమ్మా, నువ్వు మందిరంలోనూ అమ్మాయి మందుల మధ్య కూర్చుని ఏది పట్టించుకోకపోతే ఈ వ్యవహారాలు ఎలా సాగుతాయి? అన్నయ్య, అన్నీ మర్చిపోవలసిన వయసు నాది. ఇంకా బ్రతికున్నానంటే నీకోసం నా కోసం కాదు, నీ తంటాడి కోసం. వయసు పెరిగింది కానీ వయసుతో పాటు మెదడు పెరగలేదు. ఎట్టా బతుకుతాడో ఏమో. అవును, ఎలా బతుకుతాడో ఏమిటో పాపం. ఏమిటి, నాకు మెదడు లేదా? ఇదిగో అప్పం పప్పం పప్పం 2 బిస్కెట్లు పెట్టుకెళ్ళి బజార్లో నా మెదడు పెట్టరావాలి. చూసావా అన్నయ్య, ఇది పరిస్థితి. అందుకే కదటమ్మా అన్ని విషయాలు నిన్నే స్వయంగా చూసుకోమంటుంటా. అది కాదన్నయ్య, వెళ్ళిపోయిన మీ బావగారికి తెలుసు నా మనసు. ఇక నా జీవితం భగవంతుడి సన్నిధిలో భగవద్గీతతో ప్రశాంతంగా గడిచిపోవాలనే ఆయన కోరిక. అందుకే ఆస్తంతా అమ్మాయి పేరు పెట్టారు. చూసుకోవాల్సిన బాధ్యత అమ్మాయిది, చూసుకునేటట్టు చేయవలసిన బాధ్యత మీది. విన్నావా ధర్మయ్య? కావలసిన వాళ్ళు కాదంటున్నా మనకు తప్పేదేముంది? ఆ లెక్కలు ఎక్కలు మనమే చూసుకుందాం. ఓన్లే మామయ్య, నేను లెక్కలు చూసుకుంటాను, నువ్వు గిక్కలు చూసుకో. రేయ్, నీ బిస్కెట్ల లెక్క నువ్వు చూసుకోరా బడుద్దాయి. రావయ్య ధర్మయ్య. అమ్మో, ఇది పెద్ద పప్పం ఉప్పప్పమే. చూసుకోవాలి బాబోయ్. 3, 8, 5 ఉన్నాయి బాబోయ్. గోపి,
రవి, నేనే 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 నమ్మలేకపోతున్నాను. నీ కలనే నన్నా? నిజాన్ని. ఏమిటా నిజం? నువ్వు చాలా ముద్దుగా ఉన్నావు. నువ్వే నాకన్నా ముద్దుగా ఉన్నావు. సరే సరే సరే, ఈ కొత్త సూట్ ఎవరిచ్చారు? డాక్టర్ మధు లేడు, ఆయన ఇచ్చాడు. బాగుందా? నువ్వు వేసుకున్నావు కనుక బాగుంది. కరెక్ట్ కరెక్ట్. వెళదాం. ఎక్కడికో గుర్తుందా? నీ డాక్టర్ స్నేహితుల దగ్గరికి వెళదామన్నావుగా. అరే, విన్నవాడివి నీ గుర్తుంది, చెప్పిన దాన్ని నేనే ఎందుకనో మర్చిపోయాను. ఎందుకనో ఎందుకనో నిన్నెలా చూడటం వల్ల. అట్లా చూస్తానంటే దిష్టి తగలదు. తుతు తుతు తుతు. అవునవును, రా. కారు బాగా డ్రైవ్ చేస్తున్నాడు. నీ కారు ఉండేదా? ఒక కారు, పెద్ద బంగ్లా, ఇంకా ఎన్నెన్నో చాలా ఉండేవి. కానీ ఇప్పుడు అవేం జ్ఞాపకం లేదు. వాళ్ళని పోనీ. ఏరా ముద్దబ్బాయి, కారు తెగ దూరంగా పలుస్తున్నావే. నేనేం ముద్దబ్బాయి కదరా, డబ్బా. డబ్బా కాదురా, కారు జాగ్రత్తగా తోలకపోతే నీ అబ్బదకి వెళ్తావు. ఐస్ క్రీమ్ కావాలా అన్నాను. కావాలరా బెదవాడ బోండా. ఇప్పించరా, నీ బండపడా ఇప్పించరా. నేను బోండా అన్నట్రా. ఏం లేదురా, నీకు దాహం వేస్తుందేమోనని. వేస్తున్నా, నేను అనుకుంటూనే ఉన్నా, అందుకే వచ్చా. తాగరా. మధు అంకుల్, నేను వచ్చేసాను. ఏమిటి ఇలా వచ్చావు? నేను డాక్టర్ చేసే అంకుల్, నాకు చాలా కంగారుగా ఉంది. నువ్వు డాక్టర్ అయితే ఏం చేస్తావు? అప్పం మీ డాక్టర్ నేను ఏం చేయను. బతికిన వాళ్ళందరినీ చంపేసుకుంటాను, చచ్చిపోయిన వాళ్ళందరినీ బతికించేసుకుంటాను. డాక్టర్, అరే 4వ వార్డు పేషెంట్స్ ని ఒకసారి మీరే వచ్చి చూస్తే బెటర్. నేను వస్తే లాభం లేదా? అనవసరంగా మాట్లాడకుండా ఇక్కడే కూర్చో, ఇప్పుడే వస్తాం. అబ్బో, మా మావయ్య మంచి లబ్ చేశాడు అంటే నేను డాక్టర్ అయిపోతాను. అరే, ఫోటో తీశాడే. డాక్టర్, డాక్టర్ని పోయాను. నమస్తే డాక్టర్ మహాశయ. ఎవరే నువ్వు? మా నాన్న కొడుకును. లేకపోతే మా నాన్న కొడుకు ఏమిటో? ఇంతకీ నీ రోగం ఏంటో? రోగం నాకు కాదు, మరి ఎవరికో? నా వెనకాల పరిగెత్తుకొస్తున్న వాడు. ఎవడో వాడు? వాడు పిచ్చివాడు, నన్ను పిచ్చివాడు అంటున్నాడు. నా వెనకాల పరిగెత్తుకొస్తున్నాడు. అయ్యో పాపం, వాడికి ఎందుకు వచ్చిందో పిచ్చి? కుక్క కరిచిందో. కుక్కని వాడెందుకు కరవలేదో? అది పారిపోయిందో. అక్కడ దొరికాడో వాడు. వాడిని పట్టుకుని ఆపరేషన్ చేస్తే రోగం కుదిరిపోతుందో. అంటాడు, నువ్వు నమ్మకూడదు. ఇందుకు చచ్చినా సరే నేను వదలను. అప్పు ఉప్పు నువ్వు అలా రా, ఇలా వస్తాను. బప్పం ఉప్పు, నేను ఇలా వస్తాను, నువ్వు అలా రా. ఎలాగో మనం ఇద్దరం రావాలి. రావాలి. నువ్వు ఇలా రా.